ఉచిత వారం రోజులు కనపడలేడు. కనపడ్డా మీరేమైనా కిడ్నాప్ చేశారా? అదే చాలా టెన్షన్ ఉంది. మొత్తం ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు అన్ని వెతికాము. కృష్ణకాంత్ పార్క్ లో వెతికాము, అలాగే ఈసుగూడ బస్తీలో వెతికాము, ఈసుగూడ చెక్ పోస్ట్ లో వెతికాము. అలాగా ఆయనకి హెల్త్ బాగోకపోతే ఒకవేళ ఎవరైనా ఆయన్ని గాంధీ హాస్పిటల్లో లేకపోతే ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేశారేమని నేను, స్వాతి, అలాగే కుచి తాత వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు అందరం వెతుకుతున్నాము. కానీ ఆయన ఎక్కడ కనబడలేదు. చాలా టెన్షన్ ఉంది. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకైతే మీ మీద డౌట్ ఉంది సార్. ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుపోయి ఆడ చేసుకుంటున్నట్టు. అయ్యో, నాకైతే సొంతగా ఏమి యూట్యూబ్ ఛానల్ లేవు. నేను మూవీ ప్రొడ్యూసర్ కాదు. నా ప్రొడక్షన్ హౌస్ అంటూ ఏమీ లేదు. ఆయన స్వతహాగా మా ఇంటికి వచ్చి, సత్య మీరు ఎక్కువ ఈవెంట్స్కి వెళ్తుంటారు, షూట్స్కి వెళ్తుంటారు, నాకు కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అంటే నేను తీసుకెళ్ళాను తప్పితే నేనేం చేస్తాను. ఆయన నాకు డాడీతో సమానం. వరంగల్ ఏరియాలో కూడా కనపడ్డారు. వరంగల్లో కూడా మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని పంపించాను, వంశీ అని. వరంగల్, ఖమ్మం అన్ని చూడమన్నాము. ఇప్పటి వరకు అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఆయన సెలబ్రేట్ అయ్యేది సోషల్ మీడియా సెలబ్రేట్ అయ్యి 1 year అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఇదే కృష్ణకాంత్ పార్క్ లో ఒక రెడ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. అంటే బెగ్గర్ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని ఒక టైటిల్ పెట్టారు. సో అప్పటి నుంచి ఇప్పటికి ఇదే మంత్ డిసెంబర్ మంత్ లోనే స్వెటర్ వేసుకొని ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆయన సెలబ్రిటీ హోదా వచ్చినాకైతే ఆయన ఎక్కడ బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన కూడా మా గల్లీలోనే ఉంటాడు కదా. ఇంత సెలబ్రేట్ అవ్వకముందు కూడా ఆయన మాకు తెలుసు. నాతో పాటు ఉంటాడు యూసుఫ్ కూడా మా గల్లీలో. సో వాళ్ళ వైఫ్ కూడా అదే చెప్పారు, వాళ్ళ కూతురు కూడా అదే చెప్పారు. ఇంతకుముందు అయితే వెళ్ళేవాడు కానీ వచ్చేసేవాడు, సెలబ్రేట్ అయిన తర్వాత అసలు వెళ్ళలేదు. డైలీ వస్తాడు ఇక్కడికి కృష్ణకాంత్ పార్క్ అని చెప్పారు. మరి దేవుడి దేవాళ్ళు ఆయనకి ఏమి జరగకూడదని ఆయన మళ్ళీ రిటర్న్ రావాలని కోరుకుంటున్నాం. వరంగల్ లో అక్కడ వాళ్ళ సొంతూరు అంటున్నారు కదా, అక్కడ ఎంకరేజ్ చేశారా? ఆల్రెడీ అక్కడ కూడా వాళ్ళకి ఫోన్లు చేసాం మేము. వాళ్ళ మిస్సెస్ దగ్గర నెంబర్స్ ఉన్నాయి. సో కుచి తాత అక్కలకి వాళ్ళకి అందరికి ఫోన్ చేసాం. ఏమో రాలేదని అన్నారు. మరి చూడాలి, మరి వెతుకుతున్నాం మేము కూడా. ఆయనకి నేను ఒక మూవీలో ఆఫర్ కూడా ఇప్పించాను, గుంటూరు కారం, మహేష్ బాబు గారి మూవీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది. అందులో ఒక పాట ఉంటుంది, మాస్ సాంగ్, మన మహేష్ బాబు గారికి శ్రీలీలకి. అందులో ఈయన మధ్యలో వచ్చి ఆయన డైలాగ్ కొడతాడు అనమాట, కుర్చీ మడత పెట్టి దెంగితే మెరకలు ఇరుగుతాయని. వాళ్ళంతా అది కంపోజ్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. వాళ్ళు కూడా పాపం ఇక్కడికి వచ్చారనమాట, కార్లు వేసుకొని వచ్చి చూశారు. కనిపించడం లేదు. ఆయనకి నిజంగా ఇది ఒక సువర్ణ అవకాశం లాంటిది. ఆయన సినిమాలో కనపడే అవకాశం ఉందా? ఇంకా మరి కష్టం, ఎందుకంటే అది జనవరి 12కి కదా రిలీజ్. సో అయిపోయింది, ఇంకా ఈ రోజే లాస్ట్ అన్నారు షెడ్యూల్. మరి ఇంకా ఆయనకు అదృష్టం లేదు. నెక్స్ట్ మూవీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు. అందులో నాకు కుర్చీ తాతకి ఇస్తా అన్నారు. మరి చూడాలి. ఎవరి మీద డౌట్ లేదు కానీ ఆయన వాళ్ళని వీళ్ళు తిడతారు కదా. ఎవరైనా ఏమైనా చేశారు, ఎక్కడికైనా ఇంటర్వ్యూ తీసుకెళ్లిపోయి ఆయన ఏమైనా హింసిస్తున్నారని కొంచెం భయంగా అయితే మాత్రం కొంచెం